జనవరి 21 నుంచి ప్రారంభం చేసుకుని జనవరి 25 వరకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి శుభప్రదమైనటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి విశేష సాధన చేసుకోవాలి, ఏ రకమైనటువంటి పరిష్కారాలు ఇందులో దాగున్నాయి, మన సాధన ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. జనవరి 21వ తారీఖు బుధవారంతో వస్తున్నటువంటి ధనిష్ఠా నక్షత్రము. ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి కుజుడు. సంతానాన్ని ఇచ్చేటటువంటి వాడు కుజుడు. కుజదోషం ఉంటే వివాహం కాకుండా అడ్డుకునేటటువంటి వాడు కుజుడు. ఈ రకమైనటువంటి దోషాలన్నింటినీ పోవటానికి సర్వులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం చేసుకోండి. ఇల్లు కట్టుకోలేకపోతున్నామండి, 50 ఏళ్ళు వస్తున్నాయి, ఇంతవరకు వింటూనే ఉంటాం కదా, గృహయోగం పట్టడం లేదండి అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనతోటి, ఆయన అనుగ్రహంతో ఇల్లు కట్టుకొని హాయిగా ఉన్నటువంటి వారు ఎంతమందో. విశేషం ఏంటంటే బుధవారంతో రావటం విశేషం కదా. రియల్ ఎస్టేట్ చేస్తున్నామండి, మునిగిపోయామండి, బోల్డ్ డబ్బు ఇరుక్కుపోయిందండి అని చెప్తుంటారు. గణేశుడితో పాటు సుబ్రహ్మణ్యుడు వచ్చినట్టండి బుధవారంతో ధనిష్ఠా నక్షత్రం అంటే. అందుకే చెప్తున్నాను, తప్పనిసరిగా సంకటహర గణేశ స్తోత్రం 9 సార్లు పారాయణ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి మార్పు కనపడుతుంది. అదేవిధంగా 22 జనవరి సవితితో వస్తున్నటువంటి గురువారము. ఆ రోజు శతభిష నక్షత్రము. శతభిష నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం అండి. గురువారంతో ఎప్పుడు శతభిషం వచ్చినా అండి, దాన్ని అద్భుతమైనటువంటి సంతాన యోగానికి ఉపయోగం పెట్టాలని చెప్పింది శాస్త్రం. చూడండి, సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో సర్పగ్రహం యొక్క ప్రభావము చాలా అధికంగా ఉంటుంది. అందరికీ తెలుసుగా, మాకు సర్పదోషం వచ్చిందండి, కాలసర్పదోషం ఉన్నదండి, సెటిల్మెంట్ సరిగ్గా లేదండి మా పిల్లలకి. అదేవిధంగా కొంతమంది చెప్తుంటారు, ఏమండి మాకు పంచమ స్థానంలోనే అంటే పుత్రస్థానంలోనే రాహు ఉన్నాడని చెప్పారండి, వివాహం కావటం లేదు, అదేవిధంగా పిల్లలు కూడా పుట్టడం లేదు, అబార్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇవన్నీ మనం వింటూ ఉంటాం. ఎప్పుడైతే గురువారంతో వస్తాడో, గురుడు పుత్రకారకశ్చైతి బృహస్పతి, పుత్రునిచ్చేటటువంటి వాడు గురుడు, ధనాన్నిచ్చేటటువంటి వాడు గురుడు, విద్యనిచ్చేటటువంటి వాడు గురుడు, సంతానాన్ని ఇచ్చేటటువంటి వాడు గురుడు, బంగారాన్ని ఇచ్చేటటువంటి వాడు గురుడు. గురుడు ఒక్కడు బాగుంటే చాలండి, జాతకం 80% పాస్ అయిపోతుంది. గురువారంతో శతభిష నక్షత్రం వస్తున్నది, సవితితో వస్తున్నది. ఆ రోజు కూడా గణపతి యొక్క ఆధిపత్యం కూడా కలిగి ఉన్నది కాబట్టి తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి, చక్కటి సంతానం జరుగుతుంది. అదేవిధంగా దత్త చరిత్ర పారాయణ చేయండి. స్వామి, మా పిల్లలు ఎక్కడెక్కడున్నారు, ఏమేం చేస్తున్నారో, వారికి ఇక్కడున్నా సరే అభివృద్ధి జరగాలి. మా సంతానానికి ఈ ప్రాబ్లం వచ్చింది, జాబ్లో ప్రాబ్లం వచ్చింది, ఫారెన్ జర్నీలో ప్రాబ్లం వచ్చింది. మీ సంతానానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా సరే కూర్చోండి, దత్తుడు ముందు కూర్చోండి, దత్తపారాయణ తీయండి, 4 అధ్యాయాలు చదువుకుని నమస్కారం చేసి కొబ్బరికాయ పెట్టండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఇక ఆ తర్వాత వస్తున్నటువంటిది 23 జనవరి శ్రీ పంచమి. అమ్మ సరస్వతీదేవి కొలువై ఉంటుంది పంచమి తిథి పైన, అందుకే శ్రీ పంచమి అన్నారు. శ్రీ పంచమి మామూలుగానే ప్రతి సంవత్సరం వస్తుందండి. ఈసారి గొప్ప విశేషం ఏంటంటే, మన పైన ఉన్నటువంటి వాత్సల్యం అమ్మకి శుక్రవారంతో వస్తున్నది. అంటే లక్ష్మీదేవిని వెంట పెట్టుకొస్తున్నది. తిట్ట సాధ్యమండి అంటే ఎందుకు సాధ్యం కాదు. బాసరలో అమ్మ సరస్వతి స్వరూపం ఒక్కటే కాదు, లక్ష్మీ కాళీ స్వరూపం ఉందని చెప్పారు పెద్దలు. ఎంతమందిని అనుగ్రహించిందండి. ఆమె యొక్క అనుగ్రహ వీక్షణము చేత జగద్విఖ్యాతి కాంచిపోతారండి. వ్యాసుడు, వాల్మీకి, ఆదిశంకరులు, ఆహా ఏ రకమైనటువంటి అనుగ్రహం కురిపించిందండి వాళ్ళ మీద. ఆదిశంకరులకి వారణాసిలో అమ్మ, కాశీలో అమ్మ దర్శనం చేసింది, ఫిజికల్గా కనపడింది, ప్రత్యక్షం జరిగిందా అక్కడ. నీకు వాక్సిద్ధి ఇస్తున్నారా శంకర, అద్వైతాన్ని ప్రబోధించి. నీ ముందు నించొని మాట్లాడేవాడెవడు ఉండడు, వాక్ దిగ్బంధనం జరిగిపోతుంది. ఎందుకంటే నీ వాక్కు పైన నేను సత్యాన్ని నిలబెడుతున్నా. సత్యం ముందు ఏం మాట్లాడతారు ఎవరైనా? అద్వైతం చూసుకో, అద్వైతం మొత్తం ఫేమస్ చేసేసి నీ పక్కనే నేనుంటా. శృంగేరిలో స్వామివారు బ్రహ్మాండమైనటువంటి పీఠం పెట్టి అమ్మని ఆధిపత్యం పెట్టారు. అక్కడ అమ్మ సరస్వతి, శృంగేరి శారదాపీఠం. ఇప్పటికైనా సరే ఆ శృంగేరి శారదాపీఠానికి వెళ్ళి అక్కడ ఆ పీఠాధిపతులు భారతీతీర్థుల వారు, విధుశేఖరుల వారిని ఒక్కసారి చూసుకుని ఆదిశంకరుల వారిని తలుచుకుంటే జీవితంలో జరగంది ఉంటుందా అండి? ఒకటే చెప్తున్నా అండి, భగవంతుణ్ణి చూడాలి, దివ్యానుభూతులు పొందాలి అనేటటువంటి మన యొక్క సంకల్పాన్ని వచ్చే జన్మకి వాయిదా వేయకూడదు. ఈ జన్మలోనే. మానవ జన్మ అంటే ఏంటి?
కాస్త దైవ జన్మకి కింద జన్మ అంతే. ఆ కాస్త నామస్మరణ, ఆ కాస్త సాధన చేశావా దైవీ జన్మలు వచ్చేస్తాయి. బద్దకించకుండా ఉండాలి అంతే. మెదడులో దేవుణ్ణి పెట్టుకోవాలి. దైవీ జన్మకి చాలా దగ్గరగా ఉన్నటువంటి జన్మ మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అరే అన్ని జంతువుల్లోకెల్లా నరుడుగా పుట్టడం గొప్ప విషయం రా అని చెప్పారు. మరి అందులో సనాతనంలో పుడితే నువ్వు సగం దేవుడివే. మన పైన మనకి నమ్మకం ఉండదు. అది దాన్ని డెవలప్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవాలి. నేను సనాతనుని, నేను ఇందులో పుట్టాను, నేను దైవాంశలో పుట్టాను, ఋషి అంశలో పుట్టాను, మహర్షుల అంశలో పుట్టాను నేను. ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటే ఏ దేవత అయినా నించుంటుందండి నాలుక మీద. కాబట్టి సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం చదువుకోవాలి. ఎప్పుడు 23 జనవరి శ్రీ పంచమి నాడు ఎన్నిసార్లు 11 సార్లు చదవాలి. ఏమండి మా పిల్లలకి చదువు అవ్వటం లేదు, చాంచల్యం ఉన్నది, గుర్తుండటం లేదు, వాక్కులో దోషం ఉన్నది, నత్తిగా వస్తున్నాయి మాటలు, లేదా మాటలు ఆలస్యమవుతున్నాయి. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం 21 సార్లు పారాయణ చేసి కాస్త అరటిపండు ఏదో ఒకటి నైవేద్యం పెట్టి పిల్లవాడికి తినిపించండి. అద్భుతమైనటువంటి చేంజ్ చూస్తారు 1 ఇయర్ లోపే మీరు. ఆ విధంగా చేయండి. ఇక 24 జనవరి షష్ఠితో వస్తున్నటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంతో వస్తున్నటువంటి శనివారం. ఉత్తరాభాద్ర నక్షత్రం శనిదే, ఆ రోజే శనివారం. ఏం చేయాలి? 7 శనివారాల వ్రతం మొదలుపెట్టుకోవాలి. అవండి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఏలినాటి శని కదా, వారేం చెయ్యాలి? పొద్దున్నే ఆలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకుని, లేదా శివాభిషేకం అయినా సరే చేయించుకుని, అష్టమ శని నడుస్తున్నది సింహరాశి వాళ్ళైనా అట్లానే చేయాలి. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నది, వారు కూడా అదే చేయాలి. అద్భుతమైన అనుగ్రహం. దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోవాలి, గోవిందనామాలు చదువుకోవాలండి. అద్భుతంగా పనిచేస్తుంది. అదే రోజు షష్ఠి కూడా జరిగింది. ముఖ్యంగా అప్పులు, శత్రుబాధ, ఈ కుటుంబం పైన ఉన్నటువంటి పీడ, అసూయ పొరులేసేటటువంటి ప్రణాళిక అన్ని తీసి పారేస్తాడు శని భగవానుడి యొక్క అనుగ్రహం. అన్నీ రాసి పెట్టుకోండి. 25 జనవరిన వచ్చేటటువంటి రథసప్తమి నాడు ఏ రకమైనటువంటి సాధన చేసుకుంటే ఉద్యోగ జీవితము భద్రంగా ఉంటుంది, ప్రమోటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, అదేవిధంగా ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది, అనారోగ్యం ఏ విధంగా తొలగిపోతుందో చెప్తున్నాను. రథసప్తమి రోజు 25 జనవరిన తప్పనిసరిగా సూర్య భగవానుడికి 12 సాష్టాంగ నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణ ఒక్కసారి కాదండి, 3 సార్లు చేయండి. సూర్యాష్టకం 9 సార్లు పారాయణ చేయండి. ఇవేవి చేయలేనటువంటి వారు ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః అనేటటువంటి నామజపాన్ని 108 సార్లు చేయండి. మీ ఉద్యోగ జీవితంలో సంవత్సరం తిరిగేలోపు బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్ ఉంటుంది, చక్కటి ఉన్నతి ఉంటుంది. కష్టంలో ఉన్న వాళ్ళకి కాస్త షేర్ చేయండి.